Father God, పరలోకపు తండ్రి, thank you for this amazing opportunity to work together to learn more about how to help people. ఆరోగ్యమును గురించి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప సదావకాశమును బట్టి మీకు స్తోత్రములు కలుగును గాక. Help us to reach the heart of the people around us, to soothe them and to comfort them. ఎవరైతే మా చుట్టుప్రక్కల సమస్యలతో ఉన్నారో వారిని మేము చేరుకునే భాగ్యము దయచేయండి. Please put information into our minds that we need for this class. ఈ తరగతిలో ఉన్నటువంటి ఈ బిడ్డలకు తగిన సమాచారం పంపండి. I pray this in Jesus' name. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. So in this class, we're going to talk about mental health first aid. ఇప్పుడు మనం మానసికమైన ఒత్తిడిని గూర్చిన ప్రథమ చికిత్స. Just like you need first aid if you get a cut or a burn, you also need first aid for the mind sometimes. ఎలాగంటే కాలిన గాయాలకి తెగిన గాయాలకి ఏ విధంగా ప్రథమ చికిత్స చేస్తామో అలాగే మనసుకు గాయం అయితే ప్రథమ చికిత్స చేయాలి. Specifically, we're going to be talking about first aid for suicidal thoughts and behaviors. ఏంటంటే ఆత్మహత్య చేసుకోవటానికి పాల్పడినటువంటి వ్యక్తులకు మనం చేయవలసిన ప్రథమ చికిత్స. So let's start with this. అది ఇప్పుడు చూద్దాం. If you suspect someone may be at risk for suicide, it is important to ask them directly about their suicidal thoughts. ఎవరైనా ఆత్మహత్య చేసుకోవటానికి మీకు వాళ్ళు పాల్పడిన వాళ్ళు మీకు తెలిస్తే వారికి చేయవలసినటువంటి మీ కార్యం. Now, I don't need you to write down everything we're going to do, but there are some things that I want you to write down and go ahead and take a picture and anything you want. And anybody watching the film, write down as much as you want as you're watching. Okay. But we will be giving you these to later. ఇది మీకు తర్వాత మేము పంపిస్తాము. ప్రతిదీ మీరు రాసుకో అక్కర్లేదు. అంతకు కావాలనుకుంటే ఫోటో తీసుకోండి గబాలను అంతే. ఎందుకంటే అక్కడ ఫోటో తీస్తున్నారు కదా, మనం అవన్నీ అందుట్లో మనం పడాలి. Some people may think that if you talk about suicide, you will encourage somebody to attempt suicide. This is false. ఎవరన్నా ఆత్మహత్య చేసుకునే వాళ్ళని మీరు చేసుకోమని ప్రోత్సాహం చేస్తే అది తప్పది. The best thing you can do if you suspect somebody is going to attempt suicide is to face them with this. ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలని మీకు తెలియజేసినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించండి. Directly ask them, are you having thoughts about suicide? మీరు వాళ్ళని ఏమడుగుతారు? మీరు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నారా అని అడగండి. Are you thinking about killing yourself? నీకు నువ్వే చంపుకుంటావా అని అడగండి. Make them give you an answer. This is important. అప్పుడు మీరు వాళ్ళకి మీకు సమాధానం చెప్పేలాగా అడగండి వాళ్ళని. So let's look at how we can tell if somebody is feeling suicidal. సరే, ఎవరన్నా ఆత్మహత్య చేసుకోవాలని అనుకునే వాళ్ళకి మనం ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి? I'm going to give you a lot of options about how somebody might feel. సో ఎవరైతే ఆలోచన కలిగి ఉంటారో వాళ్ళ విషయంలో మనం చేయవలసినటువంటి విధి విధానాలు చూద్దాం. Not one of these single options means somebody's going to commit suicide. అంటే ఒక విషయంతోనే ఆత్మహత్య చేసుకునే వాడికి మనం సహాయపడలేము. But the more of these symptoms that you see, the more the risk of attempted suicide. ఆత్మహత్య చేసుకోవాలని అనుకునేటువంటి వ్యక్తిలో అనేకమైన విషయాలు ఏమున్నాయో మీరు గ్రహించాలా. ఒక్క విషయాన్ని బట్టే మీరు నిర్ధారణ చేయబాకండి. This first one is a big one, threatening to hurt or kill themselves. మొట్టమొదటిది ఏంటంటే వాళ్ళు చంపుకోవాలని భావించటం. That puts them at very high risk. అలా భావించటం మరి అది చాలా నష్టమే కదా. Looking for ways to kill themselves. Very high risk. ఇలా చావాలనుకునే వాళ్ళు ఎలా చావాలో మార్గాలు ఎత్తుకుంటూ ఉంటారు. Talking or writing about death or suicide. వాళ్ళతో మాట్లాడండి. మీరు చనిపోవాలని ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు? Hopelessness. మీ నిరాశ నిస్పృహ ఏంటి? Rage, anger, seeking revenge. ఏంటి? ఎవడు అనుకుంటాడు అలాగా? కక్ష ఉండోడు, అసూయపడేవాడు ఇలాంటి కార్యాలు చేస్తూ ఉంటాడు. Acting recklessly. కొంతమంది
నిర్లక్ష్యంగా ఉంటారు. Some people, when they are suicidal, will start doing things that are very dangerous. కొంతమంది ఆత్మహత్య చేసుకునే వాళ్ళు చాలా భయంకరమైన పనులు చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. Sometimes people just live this way, but if somebody that normally is not reckless starts acting reckless, this is a warning sign. కొంతమంది ఏం చేస్తారంటే చావాలనుకునే వాళ్ళు ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, లేకపోతే ఒక అనవసరంగా కోపపడటం, ఇలాంటి పనులు చేసినప్పుడు అవి ఆత్మహత్య చేసుకోవటానికి గుర్తులని మీరు గ్రహించండి. People that feel trapped in a situation. ప్రజలు సమస్య వలయంలో చిక్కుకుంటారు. It could be a woman that lives with a drunkard and her parents, she doesn't have the option to go back home to her parents. ఉదాహరణకి త్రాగుబోతు భర్తకి భార్య అది భరించలేక అతను విడిచిపెట్టి తల్లిదండ్రుల దగ్గరికి పోద్ది. She's trapped. ఆమె సమస్యల వలయంలో పడినట్టేక. So not wanting to visit with friends or family, increasing alcohol or drug use. ఏంటంటే ఈ త్రాగుబోతులు డబ్బంతా తగలబెట్టి తాగుతూ వాళ్ళ సమస్యని పెంచుకుంటూ ఉంటారు. Anxiety, agitation, unable to sleep or sleeping all the time. ఈ తాగుబోతులకి ఆలోచనలు ఎక్కువైపోయి సరైన నిద్ర పట్టక, ఆహారం తినక అలాగే నశించిపోతూ ఉంటారు. People that are sleeping throughout the whole day, sometimes it's a real warning sign that they may be depressed. మానసికమైన ఒత్తిడిలో ఉన్నవాళ్ళు చాలామంది ఎక్కువసేపు పడుకొనే ఉంటారు. Not all the time are they just lazy. అంటే అన్ని సార్లు రోజు సోమర్తనంగా ఉండరు. Although there is that too. అది సహజంగా కొంతమంది సోమర్తనంగా ఉంటారు. Dramatic changes in mood. వాళ్ళ తలంపులలో వేరువేరు కొత్త ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. So one moment a person is happy and smiling, and the next moment they want to take your head off. ఎలాంటి మార్పులు ఉంటాయంటే చూడటానికి ఒకసారి బాగానే ఉంటాడు, మళ్ళీ ఒక 2 నిమిషాలు బాగానే మళ్ళీ ఇంకొక రకంగా కనపడతాడు. People that have no purpose in life, no reason for living. వాళ్ళకి జీవించాలన్న ఉద్దేశం, జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం తెలియదు వాళ్ళకి. And this is where we are fortunate as missionaries, all of us. మనందరం చాలా అదృష్టవంతులము. దేవుని పరిచర్య కోసం మనం ఏర్పాటు చేయబడిన వాళ్ళం. We have a purpose and a meaning in life. మన జీవితానికి ఒక ముఖ్య ఉద్దేశం ఉంది, అర్థం ఉంది. As soon as somebody allows Jesus to fill their heart and surrenders their life to God, they have this urge to tell other people about Jesus. మనల్ని దేవుడు తన సేవ కొరకు పిలిచినందుచేత దేవుని యొక్క ఆ ప్రభావం, ఆయన కాంతి మన మీద పడటం వలన మనము మార్పు చెంది ఇతరులకు సహాయపడతాం. It gives us a purpose and a reason for living. మన జీవితం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం బయలుపరచగలం. It's the genius of God that creates the church to be a mental health program. దేవుడు క్రైస్తవ సంఘాన్ని ఎందుకు సృజించారు? మానసికంగా బాధపడే వాళ్ళకి సహాయం చేయటానికి. People may show one of these signs, and some may show signs not even on this list. So there's other signs to look for besides what you see here. ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళల్లో కొన్ని లక్షణాలు కనపడతాయి, కొంతమందిలో ఆ లక్షణాలు కూడా కనపడకపోవచ్చు. Let's look at how we should talk to somebody that is suicidal. ఎవడైతే ఆత్మహత్య చేసుకుంటాడని మనకు తెలుసుద్దో వాడిలో ఉన్న లక్షణాలని మనం తెలుసుకుందాం. వాళ్ళని అడగాల్సిన ప్రశ్నలు ఏంటో మనం నేర్చుకుందాం. So we want to make sure that people know that we care about them. వాళ్ళ విషయంలో మనం సహాయపడే విధానంగా ఉండాలి. This is why as health workers, when we go into homes, whether they're Christian, Hindu, or Muslim, sick, it doesn't matter. When we go into homes, we are going in because we love people. మనము దర్శించేటప్పుడు వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు అడ్వెంటిస్టులు, వీళ్ళు ముస్లిమ్స్, వీళ్ళు హిందువులు అని మనకు ఆ వ్యత్యాసం ఉండక్కర్లే. If we go into a Hindu or Muslim home trying to make them Christians, they're going to make us leave. మనం వాళ్ళ హిందువులకి ముస్లిం ఇంటికి వెళ్ళినప్పుడు మనం వాళ్ళని క్రైస్తవులుగా చేయాలని ఆరాట పడబాకండి. But we go into these homes because we love them. మనం వాళ్ళ గృహాలను ఎందుకు దర్శిస్తున్నాము?
మన ప్రేమను వాళ్ళకి వ్యక్తపరచడానికి. If they become a Seventh-day Adventist, wonderful. సరే మన ప్రేమను బట్టి వాళ్ళు అడ్వెంటిస్టులు అయితే మనకు సంతోషమే. But if they do not, that is fine too. అడ్వెంటిస్టులు కాకపోయినా ఏం పర్వాలేదు. They need to know that we're doing what we do because we care about them. వాళ్ళు ఏం తెలుసుకోవాలంటే వీళ్ళు మంచి ప్రేమ కలిగిన క్రైస్తవులు, మంచి సేవ చేస్తారని తెలుసుకోవాలి. We need to be able to express empathy. అటువంటి వారి ఎడల మనం ఒక ప్రత్యేకమైనటువంటి సద్భావం ఉండాలి. Empathy means that I can walk a mile in your shoes. Or a couple meters. Kilometers. సారీ. సో మనం వాళ్ళకి అవగాహన సహాయపడుతున్నామని ఏంటి, మనం వాళ్ళతో కలిసి ఒక మైల్ దూరం నడిచేలాగా ఉండాలి. I can use my imagination to put myself in their place so I understand what they're feeling. వాళ్ళ తలంపులు మనలో ఉండేటువంటి ఊహ మనకు ఉండాలి. Tell them that thoughts of suicide could mean that they are sick. And the sickness can be treated. ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కొన్నిసార్లు అనారోగ్యాన్ని బట్టి కూడా ఆత్మహత్య చేసుకుంటారు. వాళ్ళకి ఏం చెప్పాలి మీరు? అనారోగ్యానికి వైద్యం ఉంది, చావక్కర్లేదని చెప్పండి. Many of us have been sick this week, including myself. నాతో కలుపుకొని అందరం సిక్ అవుతాం, వ్యాధిగ్రస్తులు అవుతాం. And there's no shame in being sick. వ్యాధిగ్రస్తులు అయినంత మాత్రాన్ని అవమానం ఏం కాదు ఇది. I was sick outside, and by the tree I was throwing up. నేను బయటకు వెళ్ళినప్పుడు నాకు వాంతి అయింది. And Ruby came behind me with a bottle of water to hand me the bottle of water. వెంటనే వారు వాంతి చేసుకున్నప్పుడు రూబీ వెంటనే నీళ్లు తీసుకొని పోయి సార్కి ఇచ్చింది. She was not ashamed of me because I was sick. ఆయన అనారోగ్యంగా ఉన్నాడని చెప్పేసి ఆయనకి నీళ్ళు ఇవ్వటంలో రూబీ ఏం సిగ్గుపడక్కర్లే. There is also no reason to have shame about somebody being sick in the mind. కాబట్టి ఎవరైనా అనారోగ్యంగా ఉంటే అయ్యో అని మనం సిగ్గుపడి వాళ్ళ దగ్గర వెళ్లకుండా ఉండాల్సిన పని ఏం లేదు. We have to work to get the shame out of mental health. కాబట్టి అనారోగ్యం పాలైన వారికి, మానసికమైన ఒత్తిడి కలిగిన వారికి సహాయపడే విధంగా ఉండాలి. People need to know that they can ask us for help. ప్రజలు తెలుసుకోవాలి, ఓహో వీళ్ళని మనం కలుసుకుంటే మనకు సహాయం చేస్తారు అని. A lot of times a good way to build trust with people is to open up to them. చాలామందికి మనం ఏం నమ్మకం కలిగించాలంటే మనం ఏదైనా అడిగితే వీళ్ళు ఎప్పుడైనా మనకు సహాయపడతారు అనే భావం ప్రజల్లో ఉండాలి. Let them know that sometimes you are sick too. కొన్నిసార్లు మనం కూడా జబ్బు పడతాము. Sometimes I feel very sad. నేను కూడా విచారపడతాను. Sometimes I am depressed. నేను కూడా మానసికమైన ఒత్తిడికి లోనవుతా. And anything you tell me, I will not tell anybody else. నేను ఏదైనా మీరు నాకు ఏదైనా చెప్పినప్పుడు నేను ఎవరికి చెప్పకుండా ఉండాలా. You need to be vulnerable and you need to be trustworthy. నమ్మకస్తుడుగాను నమ్మకస్తురాలుగా ఉండాలి మనం. There are things people tell me I do not tell my wife. I do not tell a single soul in the world. కొన్ని సమస్యలు, కొన్ని మాటలు నా భార్యకు కూడా నేను చెప్పను. Because I do not want to break that trust. ఎందుకంటే ఆ నమ్మకాన్ని నేను పోగొట్టుకోకూడదు ప్రజల్లో. You want to also tell them that other people have these thoughts too, but that doesn't mean that they need to go through with the thoughts of suicide. కాబట్టి సమాజంలో ప్రజలు అందరూ ఒకే రకంగా ఉండకపోయినాను అందరూ ఆత్మహత్య ఏం చేసుకోరు. Sometimes people think they're the only ones with these thoughts. కొన్నిసార్లు అనుకుంటారు నాకు ఒక్కడికే కదా ఈ బాధ అనుకుంటారు. They think I must be the only one that feels this way. నాకే ఒక్కడికే కదా ఇలాంటి ఆలోచనలు ఉన్నాయని అనుకోవచ్చు. No, this is a common feeling. ఏమి కాదు, అందరికీ ఆలోచనలు, సమస్యలు, బాధలు ఉంటాయి. And people are able to get through this feeling and get help. ఇలాగా బాధపడే వారికి సహాయం పొందే మార్గాలు ఉన్నాయి. ముందే మా అబ్బాయిని. So we've got 3 questions. ఇక్కడ మనం అడగటానికి 3 ప్రశ్నలు ఉన్నాయి. So these 3 questions I want you to write down. ఈ 3 ప్రశ్నలను మీరు రాసుకోండి. ఇక్కడ కనపడుతున్నాయి కదా 3 ప్రశ్నలు.
Have you decided how you will kill yourself? అప్పుడు మొట్టమొదటిది ఏంటి, నువ్వు చనిపోవటానికి నిర్ణయించుకున్నావా? ఒకటి, చనిపోవాలని అనుకున్నావా నువ్వు? Anytime that you are highly suspect somebody of being suicidal, you need to ask these questions. ఎవరైనా మీకు ప్రియులైన వారు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నప్పుడు వారిని మీరు ఈ 3 ప్రశ్నలు అడగాలి. Have you decided when you will do it? మరి నువ్వు చనిపోవాలనుకున్నావు కదా, ఎప్పుడు చనిపోవాలనుకున్నావు? రెండో ప్రశ్న. Have you made plans? చనిపోవటానికి ఏమైనా ప్రణాళికలు వేసుకున్నావా అని అడగండి. Sometimes it could be a little uncomfortable to ask these questions. కొన్నిసార్లు ఈ ప్రశ్నలు అడగటానికి అనుకూలమైన సమయం ఉండకపోవచ్చు. I know because I've had to ask these questions. నాకు తెలుసు, ఎందుకంటే ఇవి కొంచెం కొన్ని సందర్భాలు అడగలేము. But it is important to ask these questions. Asking these questions could save a life because when you ask these questions and somebody says yes, then it moves you to the next level of what to do. సరే, కానీ ఈ 3 ప్రశ్నలు అడగటం చాలా మంచిది. అలా అడగటం వలన వాళ్ళకి మనం సహాయపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. We are going to have all of this available to you, but I really want you to really know this because this is so important. కాకపోతే ఏంటంటే ఇవన్నీ మీకు తర్వాత మేము పంపిస్తాము. ఇవి ప్రాముఖ్యమని మీరు తెలుసుకోవడానికి చెప్తా ఉన్నాం. This could save somebody's life. ఈ సమాచారం అంతా ఒక వ్యక్తిని రక్షించడానికి చాలాసార్లు ఉపయోగపడుతుంది. So there's other risk factors. ఇంకా అదనపు సమస్యలు ఉన్నాయి. Has the person been using alcohol or drugs that you suspect might attempt suicide? ఈ మత్తు పానీయాలు సేవించే వాళ్ళు, బొట్కాలు వేసుకునే వాళ్ళు, వీళ్ళు చనిపోవటానికి నిర్ణయాలు తీసుకుంటారు. Alcohol intoxication is present in 30 to 40% of all suicides. 100లో 40 మంది ఆత్మహత్య చేసుకునే వాళ్ళల్లో ఈ తాగుబోతులు, వేరే దురలవాట్లు ఉన్నోళ్లే. Has the person made a suicide attempt in the past? కొంతమంది ఆత్మహత్య చేసుకోవటానికి నిర్ణయించుకున్న వాళ్ళు గతంలో మానేసిన వాళ్ళు కూడా ఉంటారు చేసుకోకుండా. If a person has made a suicide attempt in the past, they are much more likely to make another attempt. గతంలో చనిపోవాలని అనుకున్నాడు, ఆ సమయంలో చనిపోకపోయినా మరొకసారి ఆ ఆలోచన అతనికి వస్తుంది. This puts him at very high risk. Shala. అది చాలా సమస్యను కలిగిస్తుంది. A person who is actively suicidal, meaning a person that has answered yes to those 3 questions that you wrote down, a person who is actively suicidal should not be left alone. మీరు రాసుకున్న ఈ 3 ప్రశ్నలు ఉన్నాయి కదా, ఎవడైనా ఆత్మహత్య చేసుకుంటానని మీకు తెలియజేసినప్పుడు అతన్ని ఒంటరిగా మీరు ఎప్పుడు విడిచిపెట్టవద్దు, విని వదిలేసేబాకండి. One of the things you can do is call the suicide helpline. ఇప్పుడు హెల్త్ హెల్ప్ లైన్ అని ఒక నెంబర్ మీకు ఇస్తారు. అది మీరు మీ ఫోన్లో ఫీడ్ చేసుకోవాలా. అది మీ కాంటాక్ట్లో ఉంటాయి కదా మీ Please get out your phones, yes. మీ ఫోన్లను తీయండి బయటికి, అందరూ ఫోన్లు బయటికి తీయండి. I want you to put it in your phones. I don't want you to write it down. I want everybody to put this in their phone, please. అందరూ ఈ నంబరు దొరగారు చెప్పేది మీ ఫోన్లో ఫీడ్ చేసుకోవాలి. అందరూ ఫోన్లు తీయండి. So remember, there are funds for phones. We will help you buy a phone. Okay? ఫోన్ కొత్తగా కొనుక్కుంటుంటే మేము ఆ దొరగారు అందరికీ ఒక 3000 ఇస్తానని చెప్పారు. మీకు నేను జూమ్ మీటింగ్లో కూడా చెప్పాను. It is important that you each have your own phone. నీ ఫోన్ నీకు ఉండాలా, అది నీ పనికి ఉపయోగపడాలి. Okay, I'm going to read the number down. Now these phone numbers, they're going to give you each 2 phone numbers, and the first phone number is going to be for Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్లో పనిచేసేటువంటి వాళ్ళకి ముందు నెంబర్లు 2 చెప్తారు. Okay, are we ready for the first number for Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్లో పనిచేసే వాళ్ళకి మొట్టమొదటి నెంబర్ రాసుకోండి.
9166 9166 20 20 2000. 2000 మూడు సున్నాలు. I will do that again. మళ్ళీ చెప్తారు వినండి. 9166 9166 202 202 000. మూడు సున్నాలు. Okay, the second number రెండో నెంబర్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రాసుకోండి. 9127 9127 848 848 584. 584. Give you that number again. మరలా ఒకసారి చూసుకోండి. 912 912 784 784 8584. 8584. Okay, for the ladies of Telangana section తెలంగాణ పనిచేసే వాళ్ళకి ఇప్పుడు ఇచ్చే నెంబరు, or area, అంటే తెలంగాణ ఏరియాలో ఖమ్మం సంగారెడ్డిలో పనిచేస్తారే, ఎవరున్నారు తెలంగాణ వాళ్ళు? ఓకే, మీకు మొట్టమొదటి నెంబర్ 91040 91040 277 277 555 35 06. 06 ఆఖరిలో 3506. I'll give it to you again. మరలా చెక్ చేసుకోండి. 91040 91 040 277 277 555 35 06. 06. Now the second number తెలంగాణ వాళ్ళకి రెండో నెంబర్ రాసుకోండి. is 91040 91040 277 277 555 35 05. 05. I'll do it one more time. ఇంకొకసారి చెప్తాను, వినండి, రాసుకోండి. 91040 91 040 277 277 555 35 05. 05. I have in my phone the crisis line for home. సో ఆ దొరగారి ఫోన్లో ఆయన కాంటాక్ట్లు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి ఆ ఫోన్ చేస్తాను. Matter of fact, I have crisis lines for 3 different areas at my house. సో ఆయన గృహం దగ్గర 3 రకాలైనటువంటి ఫోన్ నెంబర్లు ఉన్నాయి. So anytime that somebody is in crisis, mental health crisis, I have a phone number I can call to get help. ఎవరికైనా ఆత్మహత్య చేసుకునే కేసులు ఆయనకు తగిలితే వెంటనే వాళ్ళ నెంబర్లు ఆయన దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఫోన్ చేస్తాడు. This is very, very helpful. మనం ఇచ్చే సహాయం చాలా ఉపయోగం వాళ్ళకి. So it is important to get people to think of people and things that have helped in the past. When somebody is feeling suicidal, we need to get them to think of people and things that are helpful. కాబట్టి ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తులకి మనము సహాయపడేటువంటి మార్గాలు చాలా మన దగ్గర ఉండాలి. We need to ask questions. We need to let them talk. We need to be a friend. వాళ్ళకి దగ్గరికి వెళ్ళి వాళ్ళని మనం కొన్ని ప్రశ్నలు అడగండి, వాళ్ళతో మనం స్నేహపూర్వకంగా ఉండండి. If somebody is suicidal, they're in a point of crisis. ఎవరికన్నా ఆత్మహత్య చేసుకోవటానికి గల కారణం ఏంటో తెలుసుకోండి. They're feeling this urge to attempt suicide. ఏ హేతువు చేత వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారో కనుక్కోండి. We need to create a space of time for them. ఆ తలంపు వచ్చిన వాళ్ళకి మనం కాస్త సమయాన్ని పొడిగించేలాగా మాట్లాడండి. Time for them to calm down. వాళ్ళ పరిస్థితుల నుంచి వాళ్ళని మంచి వాతావరణానికి తీసుకురండి. Trying to think more deeply about what they are trying to do. వాళ్ళని ఆలోచింపచేసేటువంటి మాటలు చెప్పండి.
Time to take whatever is bothering them and let it fade away, hopefully, at least a little bit. సమయం తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆ సమస్యలు ఏంటో తెలుసుకొని వారికి ఆదరణకరమైన మాటలు చెప్పండి. Talk about their children. Talk about their family or their job. Talk about the Taj Mahal. It doesn't matter. Just talk and let them talk. ఆత్మహత్య చేసుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి వ్యక్తి ఆలోచనలు మార్చడానికి వాళ్ళ కుటుంబాన్ని గురించి ముందు మాట్లాడండి. అయ్యా నువ్వు అలా చేసుకుంటే ఎలాగా, నీ భార్య పిల్లలు ఏమవుతారు, దేవుడు అది చేశాడు, తాజ్మహల్ చూడు ఎంత అందంగా ఉందో అని ఆ ఆలోచనని మార్చండి. Find another friend or a family member to help you. అతనికి దగ్గర స్నేహితులు ఎవరైనా ఉన్నా, కుటుంబంలో ఎవరి మాట అతను వింటాడో తెలుసుకొని వాళ్ళని కూడా అతని దగ్గరకు తీసుకురండి. But remember, if they have answered yes to any of those questions, those 3 questions you asked them, you cannot let them be alone. కాబట్టి మీరు 3 ప్రశ్నలు రాసుకున్నారు కదా, వాళ్ళని ఒంటరిగా ఆ స్థితిలో విడిచిపెట్టవద్దు. If you can, get them to the hospital. అవసరమైతే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. This will also create a gap in time. అలా హాస్పిటల్కి తీసుకెళ్ళటం వలన ఆ సమయం పొడిగించబడుతుంది. We need to become comfortable with silence. కొన్ని సందర్భాల్లో అటువంటి పరిస్థితుల్లో మనం మౌనంగా ఉండాలి. Don't feel as if you need to fill the air with noise. అంచేత అనవసరమైన వ్యవహారం ఆ సమయంలోకి రానియబాకండి. Too many times I have watched somebody ask a question and there'll be a moment of silence and the person is just about to answer the question and the person can't, the person asking the question can't take it anymore and ask another question. కొన్నిసార్లు కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు కొంతమంది నిశ్శబ్దంగా కొంత సమయం ఉంటారు, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. There sometimes is nothing more powerful than sitting with somebody in pain in silence. ఎవరన్నా ఆపదలో శ్రమలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కొంతసేపు మౌనంగా ఉంటే వాళ్ళకి చాలా ఆదరణగా ఉంటుంది. Learn to be comfortable with silence. నిశ్శబ్దంగా ఉండటం వలన వాళ్ళకి ఆదరణ కలుగుతుంది. So here are things that you can ask. I would like, we're going to try to get these slides to you. We will get these slides to you, but for right now, why don't you take a picture of this page with your phone? ఇప్పుడు అక్కడ కనపడే వాటిని మీరు ఫోటో తీసుకోండి, తర్వాత మీకు మేము పంపుతాం ఇవన్నీ. These are important questions and they're open-ended questions. ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఇవి. Remember we talked about questions with yes or no answers or closed questions. ఈ ప్రశ్నలు ఎలాంటివి అంటే అవును కాదు అనేటువంటి ఆ రకమైన ప్రశ్నలు ఇవి. These questions are open questions that can have multiple answers to them. వీటిని మనం రహస్యంగా అడగక్కర్లా, బహిరంగంగా అడగొచ్చు. And these are the best questions to use to start and continue a conversation. ఇవి ఇలా అడగటం వలన వాళ్ళకి కొంత లాభదాయకమైనటువంటి పరిస్థితులు వాతావరణం కల్పించవచ్చు. So the first question, what are the 3 things that give you joy? మొట్టమొదటి ప్రశ్న, సంతోషాన్ని కలిగించేటువంటి 3 విధానాలు ఏమిటి? You want people to remember that there's things to be happy about. మీరు కూడా కొంతమందిని మాట్లాడినప్పుడు సంతోషపరిచిన సందర్భాలు మీకు జ్ఞాపకం ఉండి ఉండొచ్చు. When is the last time you experienced one of these 3 things? ఈ 3 విషయాల్లో గతంలో మీకు ఎప్పుడు గుర్తున్నవి? You want people to realize that there are happy times. ప్రజల్లో వాళ్ళ జీవితంలో సంతోషంగా ఉన్నటువంటి సందర్భాలు మీకు కొన్ని జ్ఞాపకం ఉంటాయి. Sometimes all people can think about is depression. కొంతమంది కొన్ని సమయాల్లో నిత్యం వాళ్ళు మానసికంగానే బాధపడతా ఉంటారు. Is the situation that they're in that is making them sad. వాళ్ళకున్న పరిస్థితులు వాళ్ళని విచారంలోకి దించుతూ ఉన్నాయి. Try to get them to remember times that they were happy. వాళ్ళ జీవితంలో అంతకుముందు ఎప్పుడన్నా సంతోషంగా ఉన్నటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా అని అడగండి. When would you like to have this experience again? మరి ఇటువంటి పరిస్థితి నీకు మరలా ఎప్పుడు వచ్చింది మానసికమైన బాధ అని అడగండి. Give them a reason to live. దీనికి కారణం ఏమైనా ఉందా అని చెప్పి తెలుసుకోండి.
Everybody needs something to look forward to. ప్రతివాడు ఏదో ఒకటి తెలుసుకోవాలని భావించడం మామూలే. What will you have to do to make that happen? అలా చేయటానికి మనం ఏం చేయాలి? Remember when we talked about move a muscle, change a thought. మనం గత పాఠంలో నేర్చుకున్నాం కదా, కండను కదిలించి మనసుకు మార్పు తేయండి అని చెప్పారు కదా. You have to actually move a muscle. You have to actually start in a direction to start changing your thoughts, which in turn will change your feelings. కాబట్టి వ్యాయామం చేయటం వలన మనిషిలో చురుకుదనం పుట్టి మనసులో మార్పు కలిగిస్తుంది. You never start by changing feelings because feelings rarely change without changing actions and changing thoughts. క్రియలు లేకుండా మనం మనసులో మార్పు తేలేం. Yeah. We all wish we could just change our feelings, but it's not the way life works. కాబట్టి ఒట్టొట్టి మాటలతోటి మార్పు ఏం తేలేం, మనసులో మార్పు తేలేం. And then a very important question, the most important question, when are you going to start? ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఈ పనిని మీరు ఎప్పుడు ప్రారంభిస్తారు? I want to leave you with a tool that you can use to help people. ప్రజలకు మీరు సహాయపడటానికి మీకు కొన్ని పనిముట్లు లాంటివి చెప్తాను నేను. It's a tool from cognitive behavioral therapy. ఏమిటి CBT, cognitive behavioral Okay. CBT. Just call it CBT. దాన్ని సిబిటి అంటే ఆ అబ్రివేషన్ మీకు ఆ వీడియోలో ఉంటుంది, అది చూపిస్తారు ఆయన. ఆ వీడియో మీకు కూడా ఉంటుంది, తెలుగులోనే ఉన్నాయి. As a matter of fact, if you want to learn more about CBT, you can go to YouTube, and there are many Telugu programs on CBT. యూట్యూబ్లోకి వెళితే ప్రోగ్రాములు సిబిటి అని ఛానల్లో ఉంటాయి. Yeah, just go to YouTube and go CBT Telugu. యూట్యూబ్లోకి వెళ్ళండి, సిబిటి అనే దాంట్లో తెలుగుకు సంబంధించినటువంటి సమాచారం చాలా తెలుగులోనే ఉంటవి. And there are a lot of good programs on there. I want to leave you with a CBT tool. ఓకే, కాబట్టి ఈ సిబిటి అనేటువంటి పనిముట్టు మీ చేతిలో పెడుతున్నాను ఇప్పుడు. So I want you to start with a clean piece of paper. మీరు ఒక పేజీ ఏమి రాయకుండా ఉన్న పేజీ తెరవండి నోట్బుక్లో. And I want you to write down six different columns. ఓకే, 6 రకాలైనటువంటి సందేశాలు రాసుకోండి. Number 1, Okati situation. ఒకటే ఏంటి? Okati situation. ఒకటి నేను చెప్తా, తెలుగులో చెప్తాలేము. ఒకటే ఆయన 10 దాకా వచ్చి నేర్పించాము మేము. ఒకటి సిచ్యువేషన్ అంటే పరిస్థితి. Rendu. రెండోది feelings. భావన, తలంపు. ఒకటి పరిస్థితి, రెండోది తలంపు. 3 Mudu, discouraging thoughts and behaviors. నిరాశపరిచేటువంటి తలంపులు. మూడోది నిరాశపరిచే ఆలోచనలు. The Nalagu, alternative thoughts. 4వది వ్యతిరేకమైనటువంటి భావాలను తీసివేసే తలంపులు, అంటే అనుకూలమైన తలంపులు కలిగించేది 4వది. I do, alternative behavior. 5వది ఉన్న తలంపులు తీసి అనుకూలమైన తలంపులు కలిగించేది. Aru, results. ఆఖరిది ఫలితాలు. So you should have situation, feelings, పరిస్థితి, ఆలోచన, discouraging thoughts and behaviors, నిరాశపరిచేటువంటి ఆ ప్రవర్తన, alternative thoughts, చెడ్డ తలంపులను మార్చే మంచి తలంపులు, alternative behaviors, సత్ప్రవర్తన చేసేటువంటి విధానము, and results. ఆఖరిగా ఫలితము. ఆఖరి 6 పాయింట్ ఫలితము. ఇప్పుడు So I created a demonstration.
I created something to show you how this might work. నా పని ఏంటో మీకు ప్రత్యక్షంగా చేసి నేను చూపిస్తూ ఉంటాను. So let's pretend that I talk to a woman that is very sad. సరే, విచారంతో ఉన్నటువంటి ఒక స్త్రీని గురించి ఆలోచిద్దాం. And I took out my paper with the 6 columns. నేను ఇప్పుడు మీరు 6 పాయింట్లు రాసుకున్నారు కదా, ఆ 6 పాయింట్లు జ్ఞాపకం ఉంచుకుంటా. And she's very sad, and I need to find out why she is sad and how I can help her. విచారంగా ఉన్న స్త్రీని నేను చూచి ఈమె విచారంగా ఉండటానికి కారణం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తా. So I'm going to the first column where it says situation. కాబట్టి మొట్టమొదటి పాయింట్ ఏం రాసుకున్నారు? పరిస్థితి. And I'm going to ask her, why do you feel so sad? What is making you feel sad? రెండోది, అమ్మ నువ్వు ఆ పరిస్థితిలో ఉండడానికి కారణం ఏంటని అడుగుతాం. And she tells me, I feel like I am not pretty. ఆమె ఏమంటుందంట, నేను కొంచెం అందవికారంగా ఉన్నానని బాధ నాకు ఉంది అంటది. So I'm going to ask her, okay, what are your feelings when somebody tells you, or you look in the mirror and you do not think you're pretty? What are your feelings? మరి నువ్వు అందవికారంగా ఉన్నావని అద్దంలో చూసుకున్నావు కదా, ఇప్పుడు నీ తలంపులు ఎలా ఉన్నవి? What are your feelings both emotionally and physically? మరి శారీరకమైన ఆలోచనలు ఉన్నాయా, లేకపోతే ఉద్రేకమైన ఆలోచనలు ఉన్నాయా? And she tells me, oh, I feel very depressed emotionally. అప్పుడు ఏమంటదంటే, నాకు చాలా ఉద్రేకంగా ఉంది, నాకు చాలా బాధగా ఉంది అంటది. And it makes me feel so bad, my stomach hurts. ఆమె ఏమంటదంటే, నాకు చాలా విచారంగా ఉంది, నా పొట్ట లావుగా ఉంది. So then I ask her, okay, so what are these negative thoughts or discouraging thoughts and behaviors that this feeling is bringing you to? అప్పుడు నేను ఆమెను అడుగుతాను, నీకు ఇబ్బంది కలిగించేటువంటి ఆలోచనలు నీలో ఏమేమి ఉన్నవి? She says, well, the discouraging thoughts are, I feel like maybe I am fat. I weigh too much. నన్ను నిరాశపరిచే తలంపులు నాకేమున్నాయంటే, నేను చాలా చూడటానికి చాలా లావుగా ఉన్నానని అనుకుంటుంది ఆమె. And the negative behavior is I've quit eating. I just eat a little bit every day because I don't want to get fat anymore. కాబట్టి ఇక నేను లావుగా ఉన్నా కాబట్టి నేను చేయాల్సింది ఏంటి, నేను అన్నం తినకూడదు అనుకుంటుంది. అది వ్యతిరేకమైన ఆలోచన. And I say, I am sorry to hear that. అప్పుడు మనం ఏమంటాం, అయ్యో అలా చేయటం చాలా విచారం అని చెప్పేసి మనం అంటాం. I know how you must feel. నువ్వు ఎలా భావిస్తున్నావో నాకు తెలుసు అంటాం. Sometimes I get up in the morning and look in the mirror and I don't feel pretty either. పొద్దున్నే లేచి నేను అద్దం చూసుకొని చాలా అందవికారంగా ఉన్నా అని చెప్పేసి నేను భావించుకుంటాను. And I know that I could lose some pounds. కాబట్టి ఇంత లావుగా ఉండటం వలన Yes. ఇంత లావుగా ఉండటం వలన నేను ఎలాగైనా సరే నేను బరువు తగ్గించాలనుకుంటుంది. But then I ask her, what are some positive thoughts that maybe we can replace those negative thoughts with? అప్పుడు నేను ఆమెలో ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు తీసివేసి అనుకూలమైనటువంటి ఆలోచనలు ఆమెలో నేను కలిగించాలా. We know you have these discouraging thoughts. What are the alternative thoughts that we can think about? కాబట్టి ఆమెలో ఉన్నటువంటి నిరాశపరిచేటువంటి ఆ పరిస్థితులు ఏంటో మనం తెలుసుకోవాలా. And between the two of us, we come up with an encouraging thought. And the encouraging thought we come up with is, God made me and God is perfect, so I am beautiful. అప్పుడు మనం ఆ వ్యక్తితో ఎవరైతే నిరాశగా ఉంటారో వాళ్ళతో మాట్లాడేటప్పుడు మన ఇద్దరి మధ్య ఏ మాటలు ఉండాలంటే, అలా ఏం కాదు, నువ్వు కూడా బాగానే ఉన్నావు, దేవుడు అందరినీ సమానంగానే సృష్టించాడని చెప్పేసి చెప్పొచ్చు. Now you will want to have them come up with their encouraging thought, but you can help a little. కాబట్టి ఆమెని ప్రోత్సాహపరిచే మాటలు చెప్తే కొన్నిసార్లు ఉపయోగపడవచ్చు ఆమెకి. But this thought, whenever they get the thought that I'm not ugly, or I'm ugly, I don't feel pretty, I tell her, well then think about this encouraging thought. కాబట్టి నేను అసహ్యంగా అందవికారంగా ఉన్నానని భావించేటువంటి వ్యక్తికి ప్రోత్సాహకరమైనటువంటి మాటలు చెప్తే ఆమె మార్పు చెందొచ్చు.
Every time you feel that thought coming on that you're not pretty, replace that thought with God made me, God is perfect, so I must be beautiful. ఆ తరచుగా నేను అందహీనంగా ఉన్నాను, నేను అట్లా లావుగా ఉన్నానని అనుకున్నటువంటి ఆ మనసులోనటువంటి మాటలు మీరు తీసివేయాలంటే దేవుడు అందరినీ తన స్వరూపంలో సృజించాడు, నువ్వు కూడా అలాగే ఉన్నావని చెప్పాలి. And then we worked through her other problem of what she did by not eating. కాబట్టి ఆమె బరువు తగ్గాలని చెప్పేసి తిండి మానేయటం మంచిది కాదని చెప్పాలి మనం. And she decided that, well, when I decide I'm too fat, that I will eat a healthy meal and I will exercise. కాబట్టి మనం ఆమెకి ఏం చెప్పాలా, పోషక పదార్థాలు కలిగిన ఆహారం తిని వ్యాయామం చేస్తే బాగుంటామని చెప్పాలి. So I will replace the action of starving myself with the action of eating healthy and exercise. కాబట్టి నేను లావుగా ఉన్నాను తిండి మానేశానని పోయేటువంటి ఆ ఆలోచనలు ఉన్నటువంటి ఆ వ్యక్తికి మనం ఏం చెప్పాలి, అవసరం లేదు, నువ్వు తినాలి, మంచి ఆహారం తిను, రోజు వ్యాయామం చేస్తే నువ్వు తగ్గిపోతావని చెప్పాలి. And then we will always want to know the results. అప్పుడు మనకి ఫలితం ఏంటో ఏం వస్తుందో మనం చూడొచ్చు. And this is a tool that you may be able to use with somebody to work through their problems and try to replace the negative thoughts with positive thoughts. కాబట్టి ఈ చెప్పినటువంటి ఈ విధానాన్ని ఒక వస్తువుగా తీసుకొని వాళ్ళకి మీరు చెప్పగలిగితే వాళ్ళల్లో మార్పు కలుగుతుంది, అది ఆఖరిగా మీరు పొందే ఫలితం అది. The negative actions with positive actions. కాబట్టి ఆమెలో ప్రతికూలమైన తలంపులు తీసివేసి అనుకూలమైన తలంపులు కలిగించండి. Remember, between the time of stimulus and the time of action, there is that space where you have a choice. కాబట్టి నిరాశపడిన సమయంలో తర్వాత ప్రోత్సాహం చేసేటువంటి సమయం మధ్యలో ఆమెకి ఒక నిరీక్షణ పుట్టించండి. And by giving them something to put in that space, giving them something positive to replace that negative thought with. మీరు వాళ్ళతో మాట్లాడేటువంటి ఈ సమయంలో ఆమెకి అనుకూలమైనటువంటి ఆలోచనలు పుట్టించటం అది మీ ప్రధానమైన కార్యం. We can help. మనం ఇతరులకు ఈ విధంగా సహాయపడవచ్చు. Like I said, there are some good videos on this, and then going out and practicing this is the way you get good at it. దీనికి సంబంధించిన సమాచారం వీడియోలు మంచి చాలా ఉన్నాయి, సిబిటిలో తెలుగులోనే ఉంటాయి, అవి యూట్యూబ్లోకి వెళ్ళి మీరు చూడవచ్చు. You will not be that good the first time you do it, or even the second or third. మనం ఏదో నేర్చుకున్నంత మాత్రానే ఇక్కడ ఈ సమాచారమే చాలదు. But by the 10th or the 20th time you do this, you will be an expert. ఈ నేర్చుకున్నది మనం పదే ఇతరుల ఎడల మనం జరిగిస్తే అనుభవం మనం గట్టిగా పొందుతాం అప్పుడు. Be a lifelong learner. కాబట్టి జీవితాంతరము నేర్చుకునే వారిలాగా ఉండాలి మనం. You have a passion for health. కాబట్టి నేర్చుకోవాలనే అభిలాష మీకు ఉండాలి. Learn your trade. నీకు సంబంధించిన పనిని గూర్చి ఎక్కువ నేర్చుకో నువ్వు. Vananalu.